మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో బాలానగరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె ప్రదీప్ గౌడ్ సారథ్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 50వ వారం నిత్యపూలమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీర్తిశేషులు బళ్లగూడ సుదర్శన్ గౌడ్ యొక్క తనయులు బాలరాజు గౌడ్, కిషోర్ గౌడ్ మరియు మనవడు సుశాల్ గౌడ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న నిత్యపూలమాల కార్యక్రమం 50వ వారం మా చేతుల మీదుగా జరగటం మాకు ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉందని, ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి వారం నిర్వహించాలని, అదేవిధంగా పెద్దలు మరియు గౌడ కులస్తులు కలిసి డెనో కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి స్థలాన్ని కేటాయించుకొని దానిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని స్థాపించడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సలహాలు సూచనల ద్వారా ఇలాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాలని మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన గట్కేసర్ గౌడ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ గౌడ సంఘం సభ్యులు, పెద్దలు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ బలం ఒక్కటే, మీ పిల్లలకు విజ్ఞానం చదివిండి, మంచి సెటిల్మెంట్ ఇవ్వండి. మనం కూడా మంచి సెటిల్ అయినప్పుడే, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తున్నారు కదా, మామూలుగా 10-20 రూపాయలతోనే ఏదో సంఘంతో మన కులం అన్న మర్యాద లేదు, ఏది లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, పిల్లలను బాగా ఎడ్యుకేట్ చేయాలి, సెటిల్ చేయాలి, పైసలు సంపాదించుకోండి. ఇంతకుముందు ఏం చేసారు, గమ్లోళ్ళు ఎందుకు వెనుకబడి తెలుసు కదా, ఇన్ని ఉంగరాలు, సారమాంబలను మనే, కళ్ళు మాంబలను మనే, భూములకు విలువ లేదు, భూముల మీద పోలేదు, ఏడవడితే ఆడ అంటే ముసుగు తీసి మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాస్తవం కావాలి కదా, ఎందుకు చేస్తున్నాం మనం ఒక ఆశయం. నేను రెడీ, దేనికైనా ఆశయం గురించి రెడీ, నేను మొదలాంటి వాళ్ళు చరిత్ర రెడీ. మరి ఇప్పుడు ఉన్న యువతకు తెలియాలి కదా, అట్లా చేసిండ్రు. ఇవాళ గౌడ్ల పరిస్థితి లాస్ట్ లో ఉన్నారు. ఎవరిదో ఆ రోజు కూడా భూస్వాములకు వ్యతిరేకం సరళ ఇవన్నీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, డబ్బు కావాలి, అన్ని కీరోలు చేస్తుంది. ఏముంది, మనం ఆగి కులస్తులమే కదట, అదేమీ లేదు. ఇవాళ నాకు తెలిసి ఇంకా 25-100 సంవత్సరాలు అయినా మారది ఇది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు తయారై అప్పుడు కొట్లాడి, అరే మనకి ఎందుకు వస్తలే అంటే నేను సమాధానం చెప్తా. ఉత్తగానే ఉంటే కాదు, ఇది అంతిమ లక్ష్యం, రాజాధికారం. దాని గురించి ఎన్ని ప్రయత్నాలు ఎట్లా చేస్తారో చేయి. బహుజనులంతా ఏకమ కులస్తులందరికీ కూడా మరొకసారి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 50వ వారం పూలమాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా 50వ వారం వరకు తీసుకొచ్చినటువంటి సురేష్ గారికి, ప్రదీప్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఉట్కూరు అశోక్ అన్న గారికి మరియు నాగరాజ్ అన్న గారికి కూడా మరి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా, మీరందరూ గట్కేసర్లో అందరం సహకరించి మనమందరం యూనిటీతో ఉండి ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్నని మన తెలుగు రాష్ట్రంలోనే మనది చాలా ప్రసిద్ధిగాంచిన విగ్రహంగా అందరికీ చాలా మందికి తెలుసు. సో మనం ఇదే విధంగా ఇంకా ముందు కూడా పోవాలని, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో మన కూడా ఇప్పటివరకు అందరు పెద్దలు చెప్పారు. అదేవిధంగా మనం బానిసలం కాకుండా రాజులుగా వెలగాలనే ఉద్దేశంతో ఆయన ఎలాగైతే పోరాడిండో ముందు కూడా మనం కూడా అదే ఉద్దేశంతో ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ గౌడ కులస్తుల పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈనాటి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చిన గట్కేసర్ గౌడ సోదరులందరికీ స్వాగతం చెప్తూ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే 50వ వారం మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ నిర్వాహకులకు, గౌడ సంఘం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇంత దిగ్విజయంగా 50 వారాలు నడిపించినందుకు వారిద్దరు సురేష్ అండ్ ప్రదీప్ వీరిద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.